దేవుని వాక్యం చూసినప్పుడు 10 ఆజ్ఞలు ఏంటంటే దేవుడు మన అందరిలో కోరే హృదయ విధానం ఆర్ ప్రిన్సిపల్స్. ఐ వుడ్ సే ఇట్ ఈస్ యువర్ హార్ట్స్ కండిషన్, నీ హృదయ జీవిత విధానం. ఎందుకంటే 10 ఆజ్ఞలు చూసినప్పుడు మొదటి 4 ఆజ్ఞలు నీకు నీ దేవునికి సంబంధించింది ఉంటుంది, మిగతా 6 ఆజ్ఞలు నీకు నీ పొరుగువానికి సంబంధించింది ఉంటుంది. ఈరోజు ఎలాగైపోయిందంటే 10 ఆజ్ఞలు అక్కర్లే, మన కృప ద్వారా రక్షించబడ్డాం కాబట్టి 10 ఆజ్ఞలు కొట్టివేయబడింది. 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయా? యేసుప్రభువు అంటాడు, ఆజ్ఞలు కొట్టివేస్తానికి నేను రాలేదు, కానీ ఏం చేస్తానికి వచ్చానంటాడు? నెరవేరుస్తానికి, సంపూర్ణపరుస్తానికి, ఫుల్ఫిల్ ఇట్, టు ఫుల్ఫిల్ ఇట్. దానికి నేను వచ్చాను. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 వచనం చదువుదామండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. కంటిన్యూ ప్లీజ్. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు పెట్టిన నియమం, దేవుడు పెట్టిన మాట, దేవుడు చెప్పిన కార్యాలు జరుగుతుంది. అది ఎవ్వరు క్యాన్సిల్ చేస్తానికి లేదు. సో ధర్మశాస్త్రం ద్వారా తెలియజేయబడుతుంది. అక్కడ ఆయన అంటున్నాడు, డు నాట్ మిస్ఇంటరప్ట్. ఇది కొట్టేయమని చెప్పట్లేదు, ఎవడన్నా కొట్టేద్దని చెప్పాడో వాడికి అయ్యో అని చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? మరలా చెప్తున్నామా? ఆ మాట చదవండి. 19th verse, Matthew 5. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడెవడో పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. సో ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఏంటి? దేవుని స్టాండర్డ్స్ని మిస్ఇంటర్ప్రిట్ చేయొద్దు. అదే సమయంలో నెక్స్ట్ అక్కడ ఏం తెలియజేయబడుతుంది? దేవుడు ఒక డిసిప్లిన్ ఇచ్చినప్పుడు లాలెస్నెస్ గురించి మాట్లాడద్దు. ఒక తల్లిదండ్రులు బిడ్డలు క్రమశిక్షణలో ఎదగాలని ఆశపడతారు, అవునా కాదా? ఏ తల్లిదండ్రైనా ఎలాగ చెడ్డగా పెరిగిన వాడైనా కూడా, ఎలాగ ఇష్టం వచ్చినలాగా బ్రతికిన వాడైనా కూడా బిడ్డ సరిగా బ్రతకాలని ఆశపడతాడు. వ్యభిచారము చేసిన తల్లి కూడా నా బిడ్డ సరిగా బ్రతకాలని ఆశపడుతుంది, అవునా కాదా? మరి నీతిమంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఏ దోషము లేని దేవుడు తన బిడ్డలు ఎలా బ్రతకాలని ఆశపడతాడు? ఎట్లా పడితే అట్లా బ్రతికండి, మీరు నా బిడ్డలు అయ్యా అంటాడా? చూసి ఈరోజు చాలామంది దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని వారుగా ఉంటున్నారండి. దేవుని వాక్యం చూసినప్పుడు ఈరోజు మరలా చెప్తున్నాను, వీఆర్ నాట్ అండర్ ద లా బట్ గ్రేస్. బట్ దెన్ గ్రేస్ ఎంపవర్స్ అస్ టు లివ్ హోలీ లైఫ్. పరిపూర్ణత జీవితం, పరిపూర్ణత. పౌలు అంటాడు, క్రీస్తు పోల నేనున్నాను, నాలాగా మీరు ఉండండి. నేను క్రీస్తు పోలే నడుచుకున్నట్లు మీరు కూడా నాలాగా. అంటే ఈ షోయింగ్ హోలీ లైఫ్. యూ హ్యావ్ టు లీడ్ ఎ హోలీ లైఫ్, ప్రాపర్ లైఫ్. ఎట్లా పడితే అట్లా కాదు, సరిగా బ్రతకాలి. ఈరోజు దేవుని వాటిలో చూసినప్పుడు అండి, కృప దేవుని వాక్కుని, దేవుని హృదయాన్ని ఇంకా ఘనంగా కనబరుస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే ధర్మశాస్త్రం ఇందాక చెప్పిన రీతిగా ఎక్స్టర్నల్ రూల్స్, ఇక్కడ చేయి పెట్టద్దు, ఇది పట్టుకోవద్దు అంటాం ధర్మశాస్త్రం. కానీ కృప ఏంటంటే అసలు ఎందుకు అది నీకు, అది అక్కర్లేదు నీకు. నువ్వు పట్టుకున్న తర్వాత తప్పు అని చెప్తాం కాదు, కానీ అసలు అట్లా చూడొద్దయ్యా. అసలు అట్లా చూడొద్దా అంటే చూడని కాదు. ఈ శరీరము, ఈ శరీర క్రియలు, ఈ పాపపు వ్యక్తి అంటే పాపపు వేరులు కలిగిన వాడు ఏమవుతుంది? న్యాచురల్ ఇన్స్టెంట్. ఇచ్చ లేని వాడికి వ్యభిచారం చేయాల్సిన అవసరం ఉందా? ఇచ్చ లేనివాడు అంటే వ్యభిచారం జోలికి వెళ్ళడంట. వాడికి వేరే ఇది ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, అంతే కదా. ఇచ్చలో జీవించేవాడికి మనసులో ఊరుతూ, అందుకనే యేసుప్రభు అంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచివాడు అప్పుడే అయిపోయింది. అంటే ఎట్లా అవుతుంది ప్రభా? అది ఎట్లా అవుతుంది? ఎందుకంటే నీ మనసులో స్టార్ట్ అయిందనుకో, నెక్స్ట్ అది ఊరు ఎక్కడికి వెళ్తుంది? నీ మనసు ఆశని
దేహం నెరవేర్చేలాగా చేయిస్తుంది. అంటే నీ హార్ట్, అగైన్ టాకింగ్ అబౌట్ సైకి, యువర్ హార్ట్ సేస్ ఐ డిజైర్ ఇట్, ఐ ఫీల్ ఇట్, ఐ వాంట్ ఇట్. లాజిక్ అంటది తప్పు రక్షించబడినోడికైతే, లోకంలో ఉన్న కొంచెం నీతిపరుడికైతే కొంచెం దేవుడు అన్న భయం ఉన్నాడికి ఇది తప్పురా పాపంరా అన్నట్టు ఉంటుంది. అసలు దేవుడు భయమే లేనివాడికి కానీ అందరూ చేయట్లేదా, నేను మాత్రం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, అందరికి అక్రమ సంబంధాలు లేవా, నాకు మాత్రం ఎందుకు పరిశుద్ధత ఉండాలి, మా తోట వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా, అందరు కామన్. ఈ ట్రెండ్ అంతా కామన్ కదా. ఈరోజు చాలామంది చూడండి, దేవుని భయము లేదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాం జ్ఞానానికి మూలం. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, నాట్ ఫుల్ విజ్డమ్, బిగినింగ్. దేవుని భయంలో ఉన్నవానికి దేవుడు ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా బ్రతకాలో ఆయన వాక్లో తెలియజేశాడు. నీకు అనిపించిందా లేదా కాదు, ఆయన హృదయానికి తగినట్టుగా లోబడు. ఒక బిడ్డ ఎలాగైతే తల్లిదండ్రులకు లోబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుందో, అదే రీతిగా బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించని దేవుడు మానవుడికి చెప్తున్నాడు. మనం ఎలా నడవాలో కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అదే రీతికి దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఏమని? ప్రేమించిన తండ్రి బిడ్డకి ఏం వాడతాడంట? బెత్తం వాడతాడంట. అదే రీతిగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు విచ్చలవిడి పనులు పాపం చేస్తావంటే ఏం చేస్తాడు? బెత్తం వాడతాడు. బెత్తం వాడినప్పుడు నన్ను ఎందుకు కొట్టావని దేవుడిని అడగద్దు, నేను ఎందుకు ఇది చేశానని పరీక్షించుకో. అది పశ్చాత్తాపం. కొంతమంది చూడండి, వారు చేసిన పాపపు కార్యాలను ఒప్పుకోరు, కానీ వారికి వచ్చిన శిక్షణ గురించి దే బ్రాగ్ అబౌట్. నన్ను ఏం చేశారు తెలుసా, నువ్వు సరిగా బ్రతుకుతూ ఇది చేస్తారు. ఈరోజు కొంతమంది సాతాన్ని బ్లేమ్ చేస్తారు. సాతాను ఇది చేసాడు, సాతాను ఏం చేయలే, నువ్వు సరిగా బ్రతకున్న దాన్ని బట్టి నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన శిక్ష, నీకు వచ్చిన పరిష్కారం. ఈరోజు మనము దేవుని వాక్యానికి లోబడి ఉండాలనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. నేను ఒకటే అంటాను, నూతన నిబంధనలు ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారంగా బలపరచబడతాడు. అంటే అగైన్ యేసు ప్రభు చెప్పిన మాటలు ఉండే చేస్తాం. ఒక సహోదరుని ద్వేషిస్తేనే నరహత్యతో పోలుస్తున్నాడు. ఎందుకంటే మాట చదువుదాం, 5వ అధ్యాయంలోనే ఎక్కడ 21వ వచనం చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. విమర్శనకు లోనవుతున్నాడంట. జడ్జ్మెంట్ కు లోనవుతున్నాడంట. కంటిన్యూ ప్లీజ్. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు ఏంటంట? పెద్ద మూతి మాట అక్కర్లే. కొంతమంది డీసెంట్గా యు ఫుల్ ఎందుకంటే నాకు తెలుస్తుంది అక్కడ. అంటే దేవుడు హృదయానికి ఎంత సెన్సిటివ్ ఉన్నాడో తెలియజేయబడుతుంది. అని వాడు ఏంటంట, చదవండి. వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మహాసభ అగైన్ జడ్జ్మెంట్. ఆ ధవళ సింహాసనం గురించి మాట్లాడుతుంది అక్కడ. ఆ రోజు తీర్పు గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు అక్కడ. అంటే యు సీ, గ్రేస్ ఇస్ నాట్ గివింగ్ యూ పర్మిషన్ టు లివ్ హౌ యూ వాంట్. Grace is increasing the standard, calling for holiness. పరిశుద్ధత కొరకు పిలుస్తాం, పరిశుద్ధతను కోరుతాం. ఏదో చేస్తాం మాత్రమే కాదు, నీ హృదయము జాగ్రత్తగా ఉండాలనేది తెలియజేస్తాం. కృప లాకన్నా ఎక్కువ అనేది తెలియజేయబడుతుంది. కృప మనకు అనుగ్రహించబడినప్పుడు నువ్వు ఇదంతా మనకు అక్కర్లేదని చెప్తాం కాదు, దానికి మించి బ్రతకాలనేది యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా కంటిన్యూ చేయండి. అక్కడ ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏంటంట? భయంకరంగా ఉంది కదా యేసు ప్రభు స్టాండర్డ్. ఏది ఈజీ అంటారు? 10 కమాండ్మెంట్స్ ఈజీయా? లివింగ్ ఇన్ గ్రేస్ ఇస్ ఈజీయా? బికాస్ ద స్టాండర్డ్ ఇస్ మచ్ మోర్ హైయర్. మచ్ మోర్ హైయర్. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు. ఏంటి? నీ ఆచారాలు ముఖ్యం కాదురా బాబు, నువ్వు ధర్మశాస్త్రం తగినట్టుగా రిచువల్స్కి వచ్చేసావు. ఆచారాలు ముఖ్యం కాదురా బాబు, నీ హృదయం సరిలేకపోతే మాత్రం అయ్యో నీకు భయంకరం. చదివి చూడండి. సహోదరుని మీద విరోధం ఏమైనదు కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల
అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. అది యేసు ప్రభు న్యాయ దినమున రోజున, రెండవ మరణం రోజున గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ కంటిన్యూ దట్ ప్లీజ్. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కంటిన్యూ. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కంటిన్యూ. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడక ఉండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? నీ చెయ్యి పాపం చేస్తే నీ చెయ్యి నరికే, నీ కళ్ళు పాపం చేస్తే నీ కళ్ళు పీకే, నీ నాలుగు పాపం చేస్తే నీ నాలుగును కోసేయి. అంటే వాట్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్? అంటే ఈరోజు ఎవరికైనా చేతులు కాళ్ళు నాలుగులు కళ్ళు ఉంటాయా? ఎవడకుండవు. అంటే ఆయన పెట్టే స్టాండర్డ్ చూపిస్తున్నాడు. కృపలో ఉన్నదప్పుడు నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం కాదు, ఎట్లా పడితే అట్లా చేస్తాం కాదు, ఎట్లా పడితే అట్లా బ్రతుకుతాం కాదు, నువ్వు అనుకున్నట్టు జీవిస్తానికి లేదురా బాబు అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఈ స్టెల్లింగ్, నీవు దేవునికి లోబడి ఉండాలి, దేవునికి తగినట్టుగా నువ్వు ఉండాలి. 10 ఆజ్ఞల సారాన్ని తీసుకొస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే మొదటి 4 వచనాలు 10 ఆజ్ఞల్లో నీకు నీ దేవునికి సంబంధించింది, 6 వచనాలు నీకు నీ పొరుగు వానికి సంబంధించింది. అందుకని ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద లా? మొదట గొప్ప ఇందులో ఏది శ్రేష్టమైంది, ఏది 10 ఆజ్ఞలు ఏది శ్రేష్టమైంది ఒకటే అన్నాడు. సమరైజ్ చేసి, నీ దేవుని ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. సింపుల్. ఎసెన్స్ ఏంటంటే నీ దేవుని ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇంతే. ఇది చేసిన రోజున ఆజ్ఞలు సంపూర్ణపరిచారు మీరు. సో దేవుడు మన హృదయ కండిషన్ కోరుతున్నాడు, మన జీవితంలో పరిశుద్ధతను కోరుతున్నాడు, మనం ఎలాగ జీవిస్తున్నామో కోరుతున్నాడు. సో ఈరోజు బాటం లైన్ చెప్పుకుంటూ రావాలంటే, ఈరోజు 10 ఆజ్ఞలు ఎలాగండి నాకు అంటారా? సింపుల్. యోహాను 14:15 ప్రకారం, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. యేసు ప్రభు చెప్తాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొను. ఈరోజు ఎలాగా దేవుని వాక్యంని, దేవుని ఆజ్ఞల్ని నెరవేరుస్తావంటే, లెట్ మీ బీ ఆనెస్ట్, ఫస్ట్ ఇస్ త్రూ లవ్, సెకండ్ ఇస్ త్రూ హోలీ స్పిరిట్. దట్ ఈస్ నీ అంతటా నీవు మిస్టర్ పర్ఫెక్ట్గా, మిస్ పర్ఫెక్ట్గా, మిస్సెస్ పర్ఫెక్ట్గా బ్రతుకుతాం కాదు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆత్మ ద్వారంగా ఫలించాలి. 3, హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్ దాన్ రిలీజన్. దేవునితో సంబంధం కలిగి ఉండు. ప్రార్థన ఏదో ఫోర్స్ఫుల్గా చేయొద్దు. దేవునితో మాట్లాడుతున్నాను జ్ఞాపకం చేసుకో. దేవునితో ప్రేమతో మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, గౌరవంతో మాట్లాడు. గౌరవంతో దేవుని దగ్గర రావాలనేటప్పుడు, గౌరవపూర్వకంగా వచ్చేటప్పుడు మోకరించని చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎవరితోనో మాట్లాడుకుంటా దేవుడితో మాట్లాడని చెప్పవు. ఎవరినో గౌరవమైన వ్యక్తితో మాట్లాడుతున్నావు అనుకో, పక్కోడితో మాట్లాడుకుంటా ఉండు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడతావా? దట్ రెవరెన్స్, దేవుని ఏడారు భయం కలిగి ఉండాలి. కానీ అది బీత్ కాదు, ఇట్స్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, ఆనర్. సో గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ రిలేషన్షిప్ అండ్ ఎ రిలీజన్. ఈరోజు చెప్పాలంటే 10 ఆజ్ఞల్లో ఇంతకు చెప్తాను 4 ఆజ్ఞలు. ఏంటి అది? మొదటి 4 దేవునికి నీకు సంబంధించింది ఏంటి? దేవుని ప్రేమించు. సింప్లిఫై చేసే సమరీ, దేవుని ప్రేమించు. రెండోది, దేవుని స్థానంలో ఏది పెట్టద్దు, దేవుని మొదటి స్థానంలో పెట్టు. మూడోది, దేవుని నామాన్ని వ్యర్థంగా వాడద్దు. నీ దేవుని నామం పరిశుద్ధ నామం. ఆమె ఇందులో చాలా మాట్లాడచ్చు. ఐ మేడ్ ఎ సిరీస్ ఆన్ 10 కమాండ్మెంట్స్, ఇఫ్ యు రిమెంబర్. లేకపోతే ఆ సిరీస్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆజ్ఞ గురించి మాట్లాడు 2 సార్లు చేశాను. బట్ దెన్ ఈరోజు యూట్యూబ్ ఉంది కదా, ఎన్నో ఉంటాయి, ప్లేలిస్ట్లు ఉంటాయి, మీకు దయచేసి వినండి. కావాలంటే అవుట్లైన్ ఇచ్చానులే, ఎక్కువ వెళ్ళాలంటే ఎంతనా చెప్పుకోవచ్చు. దాంట్లో నీ దేవుని నామాన్ని వ్యర్థంగా వాడద్దు. అంతే. భయభక్తులతో బ్రతుకు, గౌరవపూర్వకంగా బ్రతుకు. 4వది, పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం. ఈరోజు విశ్రాంతి దినం అని చూసినప్పుడు, విశ్రాంతి దినం యేసుప్రభు అంటాడు, విశ్రాంతి దినం కొరకు మనుషుడు చేయబడలే, మనుషుడు కొరకు విశ్రాంతి దినం. దాంట్లో పెద్ద మర్మమే ఉంది.
ఈరోజు చాలామంది సగం జబ్బులు, సగం నష్టము, సగం దేవుని మీద ఆధారపడుతున్నాను అనేది రుజువు లేకపోతానికి కారణము ఆ ప్రిన్సిపల్ లేకపోతాం. అవేమి తీసేవని చెప్పట్లే. ఈరోజు మనం అంటున్నా అవన్నీ అక్కర్లేదులే, అది ఆచారం వద్దంటున్నాడు, కానీ దేవుని హృదయాన్ని అర్థం చేసుకోమంటున్నాడు, అది నీ మేలు అంటున్నాడు. ఎందుకంటే వాస్తవానికి విశ్రాంతి దినమని చూస్తే ఏం చెప్తాడు దేవుడు? మన్నాలో ప్రారంభమవుతుంది కదా, 6 రోజులు నువ్వు కష్టపడు. ఇంకో మాటలు చెప్పాలంటే మన్నా కురిపించేది ఆయనే, అంటే నీ జీవితంలో తరుణాలు అవకాశాలు ఇచ్చేది ఆయనే. దానిని ఏరుకో, యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ, టేక్ వాట్ యూ వాంట్. ఎక్కువ పెట్టుకోవద్దు, మిగలదు, కక్కుర్తి పడద్దు, మిగలదు, అడ్డదారులు చూడొద్దు, తీసుకో, ఏరుకో. 7వ రోజుకి మాత్రం 6వ రోజు ఏం చేయాలి? 7వ రోజుకి కావాల్సింది ఎక్స్ట్రా ఎత్తి పెట్టుకో. దాన్ని బట్టి నీకు రుజువు ఏంటి? 7వ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో, 6వ రోజు నువ్వు తీసిపెట్టిన దాన్ని 7వ రోజు కూడా నీకు దీవించి అనుగ్రహించే దేవుణ్ణి నేనున్నాను, నన్ను నమ్ము, నన్ను నమ్ము అంటున్నాడు ఆయన. కానీ ఈరోజు మనుషుడు అధిక మంది నాతో చెప్పే మాట ఏం తెలుసా? కష్టపడకపోతే ఎక్కడి నుండి వస్తుందండి, 6 రోజులు కష్టపడు, 7వ రోజు కావాలా? ఫూలిష్నెస్. అంటే నీ చేతి కష్టార్జితంతో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటున్నావు, కానీ నా కష్టార్జితాన్ని దీవించే దేవుడు ఉన్నాడని నమ్మట్లే. అగైన్ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. యు గాట్ రియల్లీ ట్రస్ట్ దట్. ఐ రియల్లీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఈరోజు ఏ రోజు అనే వాదనలు ఉన్నాయి, కానీ నీ బాడీకి రీసెట్ కావాలని దేవుడు ఇంకో మాటలు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో చూడండి, స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, డాక్టర్ అంటే ఒక రోజు బ్రేక్ తీసుకొని సరిపోతుంది అంటాడు. ఆ ఒకరోజు బ్రేక్ తెస్తే ఎంత రిటర్న్, రిఫ్రెష్, స్ట్రాంగ్గా. ఈరోజు మనుషుడు ఎగ్జాస్షన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, మై టైమ్ ఇస్ ఓవర్, లెట్ మీ కమ్ ఫర్ ద లాస్ట్. 6 విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఏంటి? మనుషుల్ని ప్రేమించని చెప్తూ నీ తల్లిదండ్రులను గౌరవించు, మర్చిపోద్దు, కృతజ్ఞత కలుగుండు, గౌరవించు. నెక్స్ట్, నరహత్య చేయొద్దు. అంటే ఏం చెప్తున్నాడు? ద్వేషం కలిగి ఉండదు, ఇందాక చెప్పిన మాట. నెక్స్ట్, వ్యభిచారం చేయొద్దు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు? పరిశుద్ధత కలిగి బ్రతుకు, నీ దేహం దేవుని ఆలయం. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? దొంగతనం చేయొద్దు, ఇంటగ్రిటీ కలిగి బ్రతుకయ్యా. హార్సమ్ ఇంటగ్రిటీ. నీకు కావాల్సిన నేను ఇచ్చే దేవుని ఉన్నాను, నా పరువు తీయొద్దు నువ్వు. ఇలాగా బిడ్డ దొంగలిస్తే బిడ్డ పరువు మాత్రం కాదు, కుటుంబ పరువు పోతుంది. వాళ్ళ బిడ్డ అంతా దొంగతనం చేశాడంట, పట్టబడిన తర్వాత న్యూస్ పేపర్లో రాదా? ఈరోజు చెప్పాలంటే సోషల్ మీడియాలో రాదా? కుటుంబ పరువు ఉంటుందా? దేవుడు అంటాడు, నా పరువు తీయద్దురా బాబు, కొంచెం ఇంటగ్రిటీ కలిగి బ్రతుకు. నెక్స్ట్, అబద్ధ సాక్ష్యములు చెప్పొద్దు, అబద్ధాలు ఆడొద్దు, సత్యము కలిగి బ్రతుకు. నీ దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి, సత్యము, ఆయనే సత్యము. స్పీక్ ద ట్రూత్. అబద్ధము నమ్మి మాట్లాడి దాన్ని జరిగించే వారందరూ సాతాను సాక్షులు. అబద్ధములకు తండ్రి అనే టైటిల్ ఉంది ఎవరికి? సాతాను. యేసుప్రభు చెప్తాడు, దానికి టైటిల్ ఎవరంట? తండ్రి. అబద్ధాలకి లూసిఫర్ అంట. అయితే వాడు ఆది నుండి మోసపరుస్తూ వచ్చాడని చెప్తూ వస్తాడు. చివరిగా, ఇతరులు ఆశపడద్దు, డు నాట్ కమిట్, స్టే కంటెంట్, తృప్తి కలిగి ఉండు. నిన్ను పోషించే దేవుడు నేనున్నా, నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నా, నన్ను అడుగు. అది దేవుడు చెప్పేది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈ వాక్యం వింటూ మీ జీవిత స్థితి ఎలా ఉంది, మీ హృదయ స్థితి ఎలా ఉంది, దేవుని ముందు మీరు ఎలా ఉన్నారు? దేవునికి అంగీకారంగా మనం బ్రతుకుతున్నామా, లేకపోతే దేవుని వాక్యాన్ని ఏదో వేరేగా జీవిస్తూ సముదాయించుకుంటున్నామా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. దయచేసి స్థలంలోంచి ఎక్కడో ఒకసారి ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటూ, మన జీవితాన్ని ఒక్కసారి జాగ్రత్త పరుచుకుంటూ, ఈరోజు మనం దేవుని ముందు ఎలా ఉన్నాం? ఈరోజు దేవుని వాక్యాన్ని తగినట్టుగా లోబడుతున్నామా మనం? ఈరోజు దేవుడు మనల్ని చూస్తే సంతోషపడుతున్నాడా? ఇదిగో ఇంత ఉన్నత పిలుపుకి మనం పిలవబడ్డాము. రాజులైన యాజక సమూహంగా, ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, ఆయన గుణాతిశయాల్ని కనబరిచేవారుగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలవబడిన వారిని. ఇదిగో వెలుగులో ఉన్న నీవు ఇతరులకి కనబడుతున్నావు. జాగ్రత్త. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నడిచే తోవ జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. యు ఆర్ సెట్ అపార్ట్. గాడ్ ఇస్ చూసింగ్ హోలీనెస్, ప్యూరిటీ. ఈరోజు దేవుడు మనల్ని కోరుతున్నాడు అండి, పరీక్షించుకోమంటున్నాడు.
పశ్చాత్తాపడాల్సింది ఏమైనా ఉంటే పశ్చాత్తాపడమంటున్నాడు. నూతన పరుచుకోవాల్సింది ఏమైనా ఉంటే నూతన పరుచుకోమంటున్నాడు. ఈరోజు దేవుడు ఒకటే అంటున్నాడు, సమర్పించుకో, నా ఆత్మకి సమర్పించుకో, నా ఆత్మ ద్వారా నడిపించబడు. చెప్పు, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించయ్యా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ్యా, పరిశుద్ధాత్ముడా నన్ను జీవింపజేయ. నాకు తెలియదయ్యా, నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు లివ్, ఐ డోంట్ నో హౌ టు డూ దిస్, ఐ డోంట్ నో హౌ టు ఫర్గివ్. గివ్ మీ ద హార్ట్. సార్ క్షమిస్తానన్నా ఒకసారి చెప్తే చాలదు, చెప్పుకుంటూనే ఉండాలంట. ఎందుకంటే మనుషుడు చేసే కార్యాలు గాయాలు తర్వాత గాయాలు రేపుతూనే ఉంటాడంట, అపవాది రెచ్చగొడుతూనే ఉంటాడంట. బట్ యూ హ్యావ్ టు కీప్ ఫర్గివింగ్. ఈరోజు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈరోజు కృపాకాలంలో ఉన్నాం. ఇదిగో ఆయన కృప నీకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన మార్గంలో బలపరిచి నడిపించేవాడు. ఇదిగో ఈరోజు క్రీస్తు ద్వారంగా నీ శాపం అంతా కొట్టివేయబడుతుంది, నీ గతమంతా మార్చబడుతుంది. నూతన సృష్టికి, నూతన జీవితం, నూతన అవకాశం. ఇఫ్ యూ ట్రూలీ రిపెంట్, నువ్వు పశ్చాత్తాప పడతానే. ఆయన చనిపోయాడు కాబట్టి వచ్చేసిందని కాదు, నువ్వు అంగీకరిస్తానే. నీ పాపములు నువ్వు ఒప్పుకుంటే మాత్రమే దేర్ ఇస్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్. నీ పాపములు ఒప్పుకున్నది నీ పాపము క్రీస్తు పైకి పోతుంది. ఆయన నీతి నీకు అనుగ్రహించబడుతుంది. లోక పాప భారమును మోసుకుపోయిన గొర్రెపిల్ల ఈరోజు ఆయన చేయవలసింది చేసి ఇట్ ఇస్ ఫినిష్డ్ అన్నాడండి. ఈరోజు నీ దగ్గర ఉంది నువ్వు చేసే నిర్ణయం. ఇది నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరితే దేవుడు తన ఆత్మ ద్వారంగా నీ మనస్సుని మారుస్తాడు. జయం కలిగిన జీవితాన్ని ఇస్తాడు. నీ జీవిత విధానాన్ని మారుస్తాడు. నీ జీవితంలో జరిగే కార్యాలను మారుస్తాడు. నీ గమ్యాన్ని మార్చే దేవుడు, నీ గమ్యానికి చేరే శక్తినిచ్చే దేవుడు అండి. ఇదిగో ఈరోజు దీవెనలు కూడా దేవుడు వాక్యం తగినట్టుగా అబ్రహాము వాగ్దానాలన్నీ కూడా మనకి సొంతం క్రీస్తు ద్వారంగా. నువ్వు దేవుని వాక్యం తగినట్టుగా జీవించినప్పుడు ఆ దీవెనలన్నీ కూడా ఈరోజు నీకు వస్తాయి. లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు దీవించే దాంట్లో ఆ రోజు దీవించా, ఈరోజు దీవించడని చెప్పడైనా, నువ్వు జీవించవలసిన జీవితాన్ని జీవిస్తే దానికి తగిన బ్లెస్సింగ్ ఆయన నిశ్చయంగా ఇస్తాడు. నువ్వు చేయవలసిన కార్యములు చేస్తే ఆయన నిశ్చయంగా చేస్తాడు. ఆయన చేసేది ఈరోజు ఎలాగుంది నీ జీవితం? ఆశీర్వాదం ఉందా? నీ కుటుంబంలో దీవెన ఉందా? నువ్వు పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం ఉందా? ఇవన్నీ లేదంటే నిజంగా నువ్వు క్రీస్తులో సరిగా యథార్థంగా బ్రతుకుతున్నావా? నీ హృదయం సరిగా ఉందా? నువ్వు ఇతరులతో సరిగా ఉన్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ఇతరులని ప్రేమిస్తున్నావా? వారిని బట్టి కాదు, నిన్ను బట్టి ఉంది నీ దీవెనలో. వారిని బట్టి కాదు, నువ్వు చేసే నిర్ణయాలు బట్టి ఉంది శాపంలో. ఎవడో శపిస్తే వచ్చేది కాదు శాపం. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు చేయవలసింది చేయకుండా నువ్వు తప్పుడు కార్యాలు చేస్తే నీకు వస్తుంది శాపం. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం, నాలుగు వశం అంటే ఈరోజు నువ్వు ఏది అంగీకరిస్తున్నావో అదే నీతి. నువ్వు ఏది అంగీకరిస్తున్నావు, ఏది నమ్ముతున్నావు, ఏది నమ్మి ఏ మార్గాన్ని కోరుకుంటున్నావు, ఏది కావాలని కోరుకుంటున్నావు. What is the confessions that you make? What is the declarations that you make? What is the proclamations that you make? Those really matters. అండ్ నువ్వు చెప్పే మాట, నీ జీవిత విధానం కరెక్ట్గా ఉందా? చెప్పేది ఒకటి, చేసేది ఒకట. క్రైస్తవున్నంటూ అపవాది బానిసగా, అపవాది బిడ్డగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధుడు అంటూ అపవిత్రత జీవితం జీవిస్తున్నావా? ఇదిగో దేవుడు పరీక్షించుకోమని చెప్తున్నాడు అండి. ఈరోజు మనలో పరిశుద్ధతను కోరుతున్నాడు దేవుడు. చెప్పు, దేవా నువ్వయ్యా, నువ్వేనయ్యా, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నువ్వే చెయ్యాలి ప్రభా, నీవే చెయ్యి ప్రభా, నీవే సహాయం చేయ్యా, నాకు సహాయం చేయి. నా బలహీనతలను చూడు, ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో, శక్తిని వేడుకో, ఆత్మ సహాయాన్ని కోరుకో. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి హృదయ పరిస్థితులు చూడయ్యా. ఇక్కడ ఉన్న వారు అయ్యా నీ వాక్యము వింటూ ఈరోజు నీ వాక్యానికి లోబడతాను అని సమర్పించుకుంటున్న వారిని చూడండి. నీ ఆత్మ ప్రేరేపణ కోరుతున్న వారిని చూడండి. నీ సహాయము, నీ శక్తిని వేడుకుంటున్న వారిని చూడండి ప్రభా. ఇదిగోనయ్యా
ఇదిగోనయ్యా, ఎవరెవరైతే నీ సహాయాన్ని వేడుకుంటున్నారో ఇప్పుడే నీ ఆత్మ ద్వారా వాళ్ళని బలపరచమని వేడుకుంటానయ్యా. వారి జీవితంలో కష్టము, నష్టము, జీవితంలో ఫలము లేని స్థితిలోకి వెళ్తున్నారేమో, అపవాది పోరాటంలో సతమతం అయిపోతూ ఉన్నారేమో. ఇదిగో ప్రభా, ఈరోజు చెప్తున్నావయ్యా, చెక్ పాయింట్ పెట్టుకోమంటున్నావయ్యా. మేము నీతో సరిగా ఉన్నామా? నీవు మా పక్షాన ఉన్నావా? నీకు మొదటి స్థానం ఇచ్చామా? నీకు లోబడుతున్నామా? నీవు చెప్పిన మాట ప్రకారం ఇతరులతో మేము మా హృదయాన్ని సరిగా కాపాడుకుంటున్నామా? దేవా, ఇదిగో ప్రభా, నీ వాక్కు తగినట్టుగా ప్రేమిస్తున్నామా? పరీక్షించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే వారి జీవితాలను సమర్పించుకుంటూ, నీ చేతుల్లో సమర్పించుకుంటూ వారి జీవితంలో ఇదిగో నేను జాగ్రత్త కలిగి జీవిస్తానని ఈ రోజు నుండి ఒక నిర్ణయం చేసుకుంటున్నారు ప్రభా. ఇదిగోనయ్యా, వారి పక్షాన నీవే కార్యములు జరిగించు ప్రభా. వారికి రావాల్సిన దీవెనలు వారికి దయచే ప్రభా. దేవా, వారు కావాల్సిన అవసరతలు తీర్చు ప్రభా. నీ మహిమైశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. ఏ రీతిగా సహాయమైనా కూడా ఈ లోకంలో కూడా నువ్వు మాకు చేసే దేవుడు అయ్యా. ఇహమందు పరమందు మమ్మల్ని దీవించే దేవుడు అయ్యా నువ్వు. ఇదిగోనయ్యా, నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ వైపు ఎదురు చూసేవాడిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. నీ బిడ్డల జీవితంలో నీవే సమస్తము సమకూర్చే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ వాక్యం వింటూ తాము సరిదిద్దుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యాలు చూడాలి. వారి సమర్పణలకి దేవ, వారి జీవితంలో ఆ విత్తనాలకి దేవ ఫలము చూడాలయ్యా. మహా అభివృద్ధి చూడాలి ప్రభా. జయము చూడాలి ప్రభా. అయ్యా, వారి చేతి పనుల ఆశీర్వాదం చూడాలి. నీ వాక్యంలో ప్రకటించిన రీతిగా వారి తోటలో, వారి పంటలో వారు ఫలము చూడాలి. వారు ప్రయాసపడే విషయంలో, పంటలో, వారు ప్రయాసపడే ఉద్యోగంలో, వారు చదివే చదువుల్లో, వారు చేసే కార్యాల్లో, వారి కుటుంబాల్లో దీవెన చూడాలి ప్రభా. నీ వాక్యాన్ని లోపడినప్పుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తానన్నావయ్యా. వారి గర్భములను తెరుస్తానన్నావయ్యా. దేవా, అవిధేయతను బట్టి, వ్యభిచారాన్ని బట్టి, కామ సంబంధమైన కార్యాలు బట్టి, దిగజారిపోయిన పాపపు జీవితాన్ని బట్టి వారికి దీవెన లేదేమో, గతంలో చేసిన దాన్ని ఇంకా ఒప్పుకోని స్థితిలో ఉన్నదాన్ని బట్టి వారికి ఫలము లేదేమో దేవా. లేకపోతే దేవా, ఏ అపవాది బలిపీఠంలో అక్కడికి వెళ్తుందో, ఏ పితరుల దోషములు వెళ్తున్నాయో, ఏ పాపపు కార్యాలకి స్తంభాలు, స్తోత్ర స్తంభములు అయ్యా, బయలు బలిపీఠంలో ఉన్నాయో నువ్వు ఎరుగున దేవుడు అయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు వారి సమర్పణతో, వారు విశ్వాసముతో అపవాది కార్యములు రద్దు చేస్తున్నాడన్న మాట ప్రకారము దేవా, ప్రతి అపవాది బలిపీఠంలో రద్దు చేస్తూ దేవా, విశ్వాసముతో క్రీస్తుకి సమర్పించుకున్న వారుగా సజీవ యాగంగా జీవిస్తామన్న మాట ప్రకారం దేవా, జీవించే కృపని, శక్తిని అనుగ్రహించి మా మాట మేము చెప్పగలుగుతామయ్యా. కానీ నిలబెట్టగలిగింది నీ కృప ద్వారాగానే, నీ ఆత్మ శక్తి ద్వారాగానే అయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటూ ఈరోజు ప్రతి విషయంలో జయం, ఫలము, బలాభివృద్ధిని ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.